హాయ్ అండి, మనం ఇప్పుడు సింపుల్ థ్రెడ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సింపుల్ కోర్ జావా టాపిక్. ఓకే, మనము థ్రెడ్ని వచ్చేసి 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్, సెకండ్ వన్ వచ్చేసి బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. ఫస్ట్ వచ్చేసి మనము థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసి ఎలా క్రియేట్ చేస్తామో, ఎలా రన్ చేస్తామో అని చెప్పని అనేసి చూద్దాం. ఓకేనా? యాప్ శాంపిల్ మ్యావెన్ అప్లికేషన్ నేమ్ వచ్చేసి శాంపిల్ థ్రెడ్ అని చెప్పని తీసుకున్నాను. ఓకేనా? మ్యావెన్ అప్లికేషన్ క్రియేట్ చేశాను. ఓకే, యాప్ క్లాస్ అనేది మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్ అని చెప్పాను కదండి. ఫస్ట్ వే మనకి ఎక్స్టెండ్స్ థ్రెడ్. ఓకే, మనం ఇప్పుడు రన్ మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తూ ఒక మెథడ్ని క్రియేట్ చేద్దాం. పబ్లిక్ వాయిడ్ రన్. ఓకే, ఏం పారామీటర్స్ పాస్ చేయట్లేదు. ఓకేనా? ఇక్కడ మనం వచ్చేసి రన్ మెథడ్ని టెస్ట్ చేయాలి కదండి, అందుకని ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాము. లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ లిస్ట్ ఈక్వల్ టు న్యూ array list. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ వర్క్. ఎస్, ఈ లిస్ట్కి సమ్ ఎలిమెంట్స్ అనే వాటిని యాడ్ చేద్దాం. ఓకే, లిస్ట్ ఈక్వల్ టు అరేస్ డాట్ యాజ్ లిస్ట్ ఉంది కదండి, ఆ మెథడ్ని యూజ్ చేస్తాను. arrays dot as list 2, 67, 45, 8, 3, 9, 4 ఇలా యాడ్ చేసేసాను లిస్ట్కి వేరియబుల్స్ అనే వాటిల్ని. ఓకే, ఈ లిస్ట్ని సార్ట్ చేద్దాం. ఓకే, లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ sorted dot collectors CLLECT collectors dot to collect collectors dot to list. మనకు వచ్చేసి లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సేమ్ లిస్ట్ ఈక్వల్ టు టు లిస్ట్. ఇక్కడ లిస్ట్ కలెక్టర్ స్టార్ట్ టు లిస్ట్లోకి తీసుకున్నాము. ఎక్సెప్షన్ వస్తుంది, కంపైలేషన్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మెయిన్లో మనము యాప్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాము. ఓకే, యాప్ ఈక్వల్ టు న్యూ యాప్. ఓకే, యాప్ డాట్ స్టార్ట్. ఓకే, ఓకే, ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది, ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, లిస్ట్. ఓకే, డైరెక్ట్ ప్రింట్ చేసేద్దాం. ఓకే, 6 out of. ఓకే, లిస్ట్ డాట్ స్ట్రీమ్ డాట్ sorted డాట్ collect CT collectors dot to to లిస్ట్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే,
దెన్ ఫైన్. ఇప్పుడు నో ఎర్రర్స్. ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇది వచ్చేసి ప్రీవియస్ లిస్ట్. మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా తీసుకున్నామో ఆ లిస్ట్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి సార్టింగ్ చేసినటువంటి లిస్ట్. ఓకే, సెకండ్ వే వచ్చేసి బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. ఓకే, న్యూ క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. రన్నబుల్ ఎక్స్. ఓకే, సేమ్ విత్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇక్కడ వచ్చేసి ఇంప్లిమెంట్స్ రన్నబుల్ ఇంటర్ఫేస్ మనం డిఫైన్ చేయాలి కదండి. సో అందుకని చెప్పాను నేను రన్నబుల్ ఇంటర్ఫేస్. మనం ఇక్కడ ఇంప్లిమెంట్స్ అని రాయంలోనే ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది, యాడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని చెప్పాను. సో రన్ మెథడ్ని మనం ఓవర్ రైడ్ చేయాలి. ఓకే ఓకే, జస్ట్ రన్ మెథడ్లో మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో అది రాసుకుంటాము. జస్ట్ నేను వచ్చేసి ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, మనకి వర్క్ అవుతుందా లేదా అని చెప్పానని చెక్ చేయడానికి కదండి. ఇన్సైడ్ రన్ మెథడ్ ఆఫ్ రన్నబుల్ ఎక్స్ క్లాస్. ఓకే, జస్ట్ మనం దీన్ని కాల్ చేయాలి కదండి. దానికి థ్రెడ్ని క్రియేట్ చేసి స్టార్ట్ మెథడ్ని కాల్ చేయాలి కదండి. మెయిన్ మెథడ్ నుంచి మనకి ఆటోమేటిక్గా రన్ మెథడ్ కాల్ అవ్వాలి అని అంటే దానికోసంగా ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రన్నబుల్ ఈక్వల్ టు న్యూ రన్నబుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మనం థ్రెడ్ క్లాస్కి రెఫరెన్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, న్యూ థ్రెడ్ ఆఫ్. ఇక్కడ మనం ఈ ఏదైతే రన్ మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తున్నాము ఈ క్లాస్లో అయితే ఆ క్లాస్ని మనము ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, క్లాస్ ఆబ్జెక్ట్ని. ఓకే, రన్నబుల్ జస్ట్ స్ట్రింగ్, ఎనీ స్ట్రింగ్ వీ కెన్ ప్రొవైడ్. ఓకే, ఇప్పుడు మనం థ్రెడ్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ ఒకసారి రన్ చేద్దాము. రన్ డాట్ జావా అప్లికేషన్ ప్రింట్ అవుతుంది కదండి. ఇన్సైడ్ రన్ మెథడ్ ఆఫ్ రన్నబుల్ ఎక్స్ క్లాస్. ఓకే, మనం ఇప్పుడు ఈ సేమ్ క్లాస్లో ఉన్నటువంటి రన్ మెథడ్ని మాత్రమే కాల్ చేసాము. మనము అదేవిధంగా ప్రీవియస్గా క్రియేట్ చేసాం కదండి యాప్ డాట్ జావా, ఆ క్లాస్లో ఉన్నటువంటి రన్ మెథడ్ని కూడా మనం ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే యాప్ ఇస్ ఈక్వల్ టు న్యూ జస్ట్ యాప్ క్లాస్ రెఫరెన్స్ని ఇక్కడ థ్రెడ్ ఆబ్జెక్ట్కి కనుక ప్రొవైడ్ చేసామనుకోండి, సేమ్ ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి రన్ మెథడ్ కాల్ అయిపోతుంది. చూడండి, మనకి అక్కడ లిస్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఒకసారి ప్రింట్ చేసాము, సార్టింగ్ చేసి ఒకసారి ప్రింట్ చేసాము, సేమ్ అవుట్పుట్ మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో అది. అర్థమైంది కదండి థ్రెడ్ని ఎలా క్రియేట్ చేయాలంటే. ఒకటి వచ్చేసి ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్, సెకండ్ వన్ వచ్చేసి ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. మనం రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసామనుకోండి, థ్రెడ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ థ్రెడ్ ఆబ్జెక్ట్కి ఏదైతే ఏ క్లాస్ యొక్క రన్ మెథడ్ అయితే కాల్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ రెఫరెన్స్ని మనము ఈ థ్రెడ్ ఆబ్జెక్ట్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.